ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 37, 38 వచనాలు మనం చదువుకున్నాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడును. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు ప్రభువు కొండ మీద ప్రసంగం అని మనం పిలుచుకుంటున్నటువంటి ప్రసంగంలో లూకా సువార్తికుడు తనదైనటువంటి శైలిలో, ధోరణిలో రాయబడినటువంటి మాటలుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ సంఘంగా మనమందరం కూడా ప్రతి అక్టోబరు మాసము 2వ ఆదివారము ఈ హార్వెస్ట్ సండే అనేటువంటి పండుగను మనం జరిపించుకుంటూ ఉంటాం. అలాగే ముందు రోజు సాయంత్రం, శనివారం సాయంత్రం స్టాల్స్ పెట్టుకొని చాలా ఆనంద వాతావరణంలో, చాలా కోలాహలంగా మనం అందరం కూడా దేవుని నామాన్ని గణపరచాలని, మనమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరం కూడా, ప్రతి విభాగం వారు, ప్రతి కుటుంబం వారు, వ్యక్తులుగా వ్యక్తిగతంగా కూడా స్టాల్స్ పెట్టి మరి ఆహార పదార్థాలను వండి తయారు చేసి వాటిని అమ్మడం ద్వారా వచ్చినటువంటి విషయాలు లేకపోతే ధనమును ప్రభువుకి అర్పించడం అనేది మనమందరం కూడా అలవాటుగా లేదా సంఘ క్రమంగా మనం కలిగి ఉన్నటువంటి విషయం. మనం అందరం కూడా చాలా ఆనందించేటువంటి పండుగ వాతావరణం. వాస్తవంగా హార్వెస్ట్ ఫెస్టివల్ అనగానే అది కొంచెం ఇంకొక భావన కలుగజేసేదిగా ఉంది. ఎందుకనంటే మనం ఒకవేళ రోజులు వెనక్కి వెళితే మనం అందరం మన ఊర్లలో కోతకాలపు పండుగ అని దీనికి పేరు పెట్టుకుంటాం. మనం ఆ రోజున దాదాపుగా బస్తాలు ఒడ్లు తీసుకొని వస్తారు, కూరగాయలు తీసుకొని వస్తారు, అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొని వస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఉండేటువంటి ఇంకొక అలవాటు ఏంటంటే, ఒకవేళ మీరందరూ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి వారే దాదాపుగా నేను అనుకుంటా ఉన్నాను, ఒకవేళ మన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు కాలానికి వెళితే ప్రతి ఆదివారం కూడా ఇంత డబ్బాలో బియ్యం తీసుకొని వస్తూ ఉంటారు. వచ్చి ఎదర ఏర్పాటు చేయబడినటువంటి ఆ డబ్బాలో వాటన్నిటిని పోస్తూ ఉంటారు. లేకపోతే మా సంఘంలో నా చిన్నప్పుడు ఇట్లా పుల్పీటికి ఎదురుగా వరుసగా ఆ చివరి నుంచి ఆ చివరి దాకా వరుసగా ఇట్లా పెడతారు. వాటన్నిటిని, డబ్బాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెడతారు. చివరిలో వాటన్నిటినీ ఎవరికి వాళ్ళు వచ్చి ఆ డబ్బాలన్నీ కూడా మరలా ఏర్పాటు చేయబడినటువంటి ఇంకొక పెద్ద డబ్బాలో పోసి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఇలాగన జరిగించి ఒకానొక రోజున ఏం చేస్తారా అని అంటే, వాళ్ళందరూ ఒక పెద్ద మొత్తంలో దేవునికి కొన్ని అర్పణలు తీసుకొని వస్తారు. కోతకాలపు పండుగ అని మనం పిలుచుకుంటా ఉన్నాం. సిటీ కల్చర్లో మనం అందరం ఇప్పుడు మరి పొలాలకు వెళ్ళట్లేదు, నాట్లు వేయడం లేదు, లేకపోతే దుక్కు దున్నడం లేదు. మనం కూడా బియ్యం కొనుక్కుంటా ఉన్నాం. ఆ బియ్యం కూడా ఏ బియ్యం కొనుక్కుంటా ఉన్నామో తెలియకుండా కొనేసుకుంటా ఉన్నాం, వండేసుకుంటా ఉన్నాం, తింటా ఉన్నాం. మరి ఈ సందర్భంలో అధునాతన ప్రపంచంలో దీన్ని కృతజ్ఞతార్పణల పండుగ, వార్షిక కృతజ్ఞతార్పణల పండుగ, సాంవత్సరిక కృతజ్ఞతార్పణల పండుగ, సంవత్సరానికి ఒకసారి మొత్తంగా కృతజ్ఞత, ఒక పెద్ద కానుక, ఒక పెద్ద అర్పణ, ఏదైనా పిలవండి పర్యాయ పదాల్లో, ఆ సందర్భాన్ని తీసుకొని మనం దేవునికి ఇవ్వడం అనేటువంటి ఒక విషయాన్ని సంఘానికి ఉన్నటువంటి క్రమంగా మనం అందరం కూడా కలిగి ఉన్నాం. కృతజ్ఞతార్పణల పండుగ పోయిన వారం నుండి కాపురులంగా మేము ఆలోచన చేసాం. సంఘాన్ని ఆ పండుగకు సిద్ధపరచాలి అనేటువంటి విషయంతో, ఇవ్వడానికి సిద్ధపరచడానికి కాదు, కానీ ఆ పండుగలో ఉన్నటువంటి భావాన్ని సరిగా అర్థం చేసుకోవాలని, దేవుడు మన ముందుంచినటువంటి విషయాలను సరిగా పరిజ్ఞానం కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రసంగాలు, ఆ పండుగకు సిద్ధపరిచేటువంటి ప్రసంగాలు మీ మధ్యలోనికి తీసుకురావాలని మేమిరువురు కాపరులం కూడా ఆలోచన చేశాం. మరి సుధీర్ పాస్టర్ గారు పోయిన వారం ఓ మంచి ప్రసంగం చేత మీ ముందుకు వచ్చారు. ఈ రోజున కూడా ఈ కృతజ్ఞతార్పణల పండుగకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. సమయం ఆయా కార్యక్రమాలు అన్నీ జరిగించుకొని ముగించడానికి 12:20 అయింది. 12:30 కల్లా మళ్ళీ వాచ్లు చూడమాకండి, ఖచ్చితంగా 1 గంటకు ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత కానుకల సమయానికి వెళదాం. కృతజ్ఞతార్పణల పండుగ, యూదులు 7 పండుగలను కలిగి ఉన్నారు, మనకందరికీ తెలుసు. ఈ 7 పండుగలు పిక్టోరియల్ ప్రాఫెసీస్గా
అనగా చిత్రదృశ్యంగా నూతన నిబంధన క్రైస్తవులకు కొన్ని విషయాలను తెలియజేసేటువంటి ఛాయలుగా ఈ 7 పండుగలు ఉన్నాయి, యూదుల 7 పండుగలు. అందులో 3 పండుగలు వాళ్ళు చాలా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చి, మందిరానికి వచ్చి వాళ్ళు ఆ పండుగలు జరిగించాలా. మొత్తంగా దేవుడు వారికి జరిగించుకోమని చెప్పినటువంటి పండుగలు 7 పండుగలు. మీరు ఒకవేళ లేవియ కాండము 23వ అధ్యాయం తెరిచి చూసినట్లయితే అక్కడ ఎప్పుడెప్పుడు ఏ రోజున ఏ మాసములో ఈ 7 పండుగలు జరిగించాలి, ఎలా జరిగించాలి అనేటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఉదాహరణకు పస్కా పండుగ జరిగించాలని, పులియని రొట్టెల పండుగ జరిగించాలని, ప్రథమ ఫలముల పండుగ జరిగించాలని, 50 రోజుల తర్వాత పెంతుకొస్తు పండుగ జరిగించాలని, ఆ తర్వాత బూరల పండుగ, ప్రాయశ్చిత్త దిన పండుగ, గుడారాల పండుగ, ఈ రీతిగా యూదులకు దేవుడు 7 పండుగలను జరిగించాలని చెప్పాడు. అయితే ఈ రోజున నూతన నిబంధన సంఘంగా ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ లేదా కృతజ్ఞతార్పణల పండుగ, లేకపోతే వార్షిక కృతజ్ఞతార్పణల పండుగ, మరి ఇది పాత నిబంధన పండుగ కదండి, మనం ఎందుకు చేసుకుంటా ఉన్నామని అంటే, మనం పాత నిబంధన పండుగను చేయడం లేదండి. మనం ఏం చేస్తా ఉన్నామని అంటే, పాత నిబంధనలో యూదులకు చెప్పబడినటువంటి పండుగలకు ఛాయగా చెప్పబడినటువంటి సాదృశ్యాలు ఏవైతే ఉన్నాయో, నూతన నిబంధన క్రైస్తవులుగా ఈ పిక్టోరియల్ ప్రాఫెసీస్ నుండి ప్రభువు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఉదాహరణకు వాళ్ళు పస్కా పండుగ జరిగిస్తారు. యేసుక్రీస్తులో పస్కా బలిపశువుగా యేసుక్రీస్తు ఆయన బలిగా అర్పించబడటం మనం చూస్తూ ఉన్నాం. పులియని రొట్టెల పండుగ వాళ్ళు జరిగిస్తారు. అది క్రీస్తు సమాధికి ఆయన శరీరము కుళ్ళు పట్టదు, పరిశుద్ధులను నువ్వు కుళ్ళు పట్టనీయవు అనేటువంటి పండుగకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రథమ ఫలముల పండుగ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై దేవుని దగ్గరకు వెళ్ళాడు అనేటువంటి వచనాన్ని నూతన నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణుడై వెళ్ళిన తరువాత 50 రోజులకి పరిశుద్ధాత్ముడు కూడి ఉన్నటువంటి ప్రజలందరి మీదకి కూడా వస్తాడు. దాన్ని పెంతుకొస్తు పండుగ అని మనం జరుపుకుంటా ఉన్నాం. అలాగే బూరల పండుగ, ఇదిగో ఆయన రాబోతా ఉన్నాడు అని చెప్పేటువంటి పండుగ. ఇదిగో ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఇదిగో మనం అందరం కూడా ఇదంతా కూడా ప్రాయశ్చిత్తం జరిగించబడి నూతన భూమి నూతన ఆకాశం గురించి మాట్లాడుతున్నటువంటి పండుగ. గుడారాల పండుగ, 1000 ఏళ్ల పాలన గురించి మాట్లాడుతున్నటువంటి పండుగ. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క పండుగ నూతన నిబంధన గ్రంథంలో ఉండేటువంటి నూతన నిబంధన క్రైస్తవ విశ్వాస జీవితానికి వారు కలిగి ఉండేటువంటి భావన కోసం చెప్పబడినటువంటి పండుగలుగా, పిక్టోరియల్ ప్రాఫెసీస్గా మనం ఈ పండుగలను మనం చూస్తూ ఉంటాం. అందులో 3వ పండుగ మనం అందరం కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తును, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును మనం అందరం కూడా నమ్ముతా ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, ఆ పునరుద్ధానం వల్ల నూతన నిబంధన క్రైస్తవ విశ్వాస జీవితానికి కలిగినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణను జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం కూడా ఈ ప్రథమ ఫలముల పండుగ లేకపోతే కృతజ్ఞతార్పణల పండుగ మనం జరిపించుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా దీన్ని జరిపించుకుంటాం. కారణం ఏంటంటే సంవత్సరం జరిపించుకుంటూ హానోకు ఏ రీతిగా అయితే దేవునితో నడిచి చివరికి కొనిపోబోయాడో, అలాగే మనమందరం కూడా ఇలాగున అర్పణలుగా అర్పిస్తూ చివరికి మనమందరం కూడా ఆయనతో వెళ్ళిపోతాము. అప్పటి వరకు కూడా మనమందరం కూడా అర్పించుకుంటూ ఉంటాము. ప్రథమ ఫలంగా క్రీస్తు వెళ్ళాడు, ఆ తర్వాత మనం అందరం కూడా వెళతా ఉంటాం. ఇది మనం అందరం కూడా ఈ కృతజ్ఞత అర్పణల పండుగ లేదా మనం వాడుక భాషలో పిలుచుకుంటున్నటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి మనం అందరం కూడా కలిగి ఉండాల్సినటువంటి భావన. దీని గురించి ఎప్పుడైనా కూలంకషంగా ఒక ప్రసంగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ పండుగల్లో చోటు చేసుకుని ఉంటాయి. పస్కా పండుగలో ఎలాగున వస్తువును సిద్ధం చేయాలా, బలి పశువును సిద్ధం చేయాలా, అది యేసుక్రీస్తులో ఎలాగూ నెరవేరింది. అలాగే పులియని రొట్టెల పండుగలో వాళ్ళు ఏం చేస్తారు, ఆ రీతిగా యేసు ప్రభు ఎలాగున మనకి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ప్రథమ ఫలాల పండుగలో ఆయన ఏ రీతిగా ప్రథమ ఫలంగా వెళ్ళాడు. ఖచ్చితంగా 50 రోజుల తర్వాత ఆయన ఆరోహణుడై ప్రథమ ఫలంగా అర్పించబడిన తర్వాత పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదికి రావడం, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఆన్ టైం. పాత నిబంధన గ్రంథంలో ఆయన ఏ రీతిగా దినములు లెక్కబెట్టి చెప్పాడో ఆ రీతిగా నూతన నిబంధన గ్రంథములో నూతన నిబంధన సంఘంలో జరిగించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలమానాన్ని మనం గమనించడానికి అవకాశం ఉంది. ప్రియమైనటువంటి వారలారా, నూతన నిబంధన సంఘం లేకపోతే ఇవ్వడం, నూతన నిబంధన సంఘం ఇవ్వడం అనేటువంటి మాటలను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, నూతన నిబంధన గ్రంథములో ఆ రోజుల్లో బలులు అర్పించాలా,
పంటలు అర్పించాలా, బార్లీని అర్పించాలా, పశువులను తీసుకొని రావాలా అని చెప్పబడింది పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధన గ్రంథంలో ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం సామర్థ్యం ఇవ్వాలా, మనం సంపాదన ఇవ్వాలా, మన సమయాన్ని ఇవ్వాలా అని మనం 3 విషయాలను గమనించడానికి అవకాశం ఉంది. మనం ఏ రీతిగా దేవునికి ఇవ్వగలుగుతాం అనంటే మన సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతాం, మన సమయాన్ని ఇవ్వగలుగుతాం, మన సంపాదన ఇవ్వగలుగుతాం. అదే రీతిగా దేనికి ఇచ్చారు నూతన నిబంధన క్రైస్తవులు అనంటే వారు పరిచర్యకు ఇచ్చారు, పరిచారకులకు ఇచ్చారు, పేదవారికి ఇచ్చారు. ఈ 3 రకాల ఇవ్వడాలు నూతన నిబంధన సంఘంలో విశ్వాసుల్లో మనం చూస్తూ ఉంటాం. వారు పరిచర్యకు ఇచ్చారు, పరిచారకులకు ఇచ్చారు, పేదవారికి ఇచ్చారు. పరిచర్యకి ఇచ్చినటువంటి అనేకమైన వచనాలు మనకు తెలుసు. పరిచారకులకు ఇచ్చినటువంటి విషయం పోయిన వారం పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో మీరు నాకు పంపిన కానుకను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళది చిరాస్తులను అన్నింటినీ కూడా అమ్ముకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఎవరిది కూడా తమది అనుకోకుండా మా అందరిది మా కోసం అని చెప్పి పేదవారిని సైతం వారు గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో వారు సామర్థ్యం ఇస్తూ ఉన్నారు, వారి సంపాదన ఇస్తూ ఉన్నారు, వారి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమేమి ఇస్తూ ఉన్నారు, ఎలా ఇస్తూ ఉన్నారు అని అంటే వారు పరిచర్యకి ఇస్తూ ఉన్నారు, పరిచారకులకు ఇస్తూ ఉన్నారు, పేదవారికి ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, చాలాసార్లు మనం పరిచర్యకు ఇవ్వడానికి ఇష్టపడతాం, పరిచారకులకు ఇవ్వడానికి ఇష్టపడతాం, పేదవారికి ఇవ్వడానికి కొంచెం వెనకాడతాం. కానీ నూతన నిబంధన సంఘంలో ఇవ్వడం అన్నప్పుడు వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏంటాయనంటే పేదవారికి కూడా మనం ఇవ్వాలా. దేవునికి వందనాలు. మన సంఘంలో కూడా చాలామంది పేదవారిని సైతం జ్ఞాపకం చేసుకునేటువంటి వారు ఉన్నారు. ఒకవేళ కాపరిగా ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ సంఘాన్ని బట్టి, మన సంఘాన్ని బట్టి ఒకవేళ నేను మాట్లాడాలని అంటే, ఈ రోజున ఇంత పెద్ద సుందరమైనటువంటి కట్టడం మనం ఈ కాలనీలో కలిగి ఉన్నాం అని అంటే దానికి కారణం మీరందరూ ఇచ్చారు కాబట్టే. మీరందరూ ఇవ్వకుండా ఇది జరగలేదు. మీరందరూ మీ పాత్రలు మీరు పోషించారు కాబట్టే ఈ కాలనీలో జంట నగరాల్లోనే కాదు, దాదాపుగా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో నుండి అనేక మందిని ఈ సంఘం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడటానికి వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంత సాఫిస్టికేటెడ్గా కట్టబడినటువంటి సంఘం జంట నగరాల్లో ఎక్కడా లేదు. మేబీ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందేమో, మేబీ వాళ్ళు ఆల్రెడీ మనకన్నా పెద్ద సంఘాలుగా లేకపోతే ఘనమైనటువంటి సంఘాలుగా పేరు పొందారేమో. కానీ ఈ రోజుల్లో ఈ అధునాతనమైనటువంటి కాలంలో కట్టుకోవడానికి ఏదైనా సంఘం నమూనా మనకు మాదిరిగా ఉందా అని అంటే ఇదిగో ఈ సంఘాన్ని చూడటానికి ఆంధ్ర ప్రాంతం నుండి కూడా అనేకమైనటువంటి ప్రాంతాల నుండి కూడా చూడటానికి వస్తూ ఉన్నారు. ఎలా సాధ్యమైంది ఇదంతా? ఈ కాలనీలో ఈ రీతిగా ఈ స్థలాన్ని మనం కలిగి ఉండడం, ఈ కాలనీలో ఈ రీతిగా ఇలాంటి ఒక బిల్డింగ్ని మనం కలిగి ఉండడం, ఇలాంటి వనరులన్నింటినీ కూడా మనం సమకూర్చుకోవడం ఎలా జరిగింది అని అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన దాన్ని బట్టే జరిగింది. మీరు ఇచ్చిన దాన్ని బట్టే జరిగింది. అంత మాత్రమే కాదు, 25 ఉపసంఘాలు మనం కలిగి ఉన్నాం. సిటీలోనే దాదాపు 5 ప్లేసెస్ మనకున్నాయి, 5 చర్చ్ బిల్డింగ్స్ మనకున్నాయి. సిటీ బయట 20 సంఘాలు ఉన్నాయి. 15 మంది కాపురులకు, కొందరికి 25 సంవత్సరాల నుండి మనం వారికి హాండ్రోరీం ఇస్తూ ఉన్నాం, కొందరికి 10 సంవత్సరాల నుండి మనం సహాయం చేస్తూ ఉన్నాం. సంవత్సరానికి 20 ప్రత్యేకమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. 53 సంవత్సరాలుగా ఈ సంఘం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అంటే కేవలం సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ధారాళంగా ఇచ్చినటువంటి మీ హృదయపూర్వకమైనటువంటి కానుకలను బట్టే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మీరు ఇచ్చేటువంటి సాధారణ కానుకలు, మీరు ఇచ్చేటువంటి ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞతా కానుకలు, ఆయా సందర్భాల్లో పిలుపునిచ్చేటప్పుడు మీరు ముందుకు వచ్చి దాతృత్వంతో మీ చేతులు చాపేటువంటి విషయము, దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల, మందిరం పట్ల, మందిర సేవ పట్ల మీరందరూ కలిగి ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆసక్తే ఈ రోజున బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ సంఘంగా మనం అందరం ఇంత ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు అందరూ ఇచ్చినటువంటి వారే. మీలో ఎవరన్నటువంటి వారు ఎవ్వరు లేరు. అందరూ ఇచ్చినటువంటి వారే. మీరు అన్ని సమయాల్లో ఇచ్చారు, ఆసక్తితో ఇచ్చారు, ఆనందంగా ఇచ్చారు, ఆశించి ఇచ్చారు, ఆశీర్వాదం కోసం ఇచ్చారు, అందరిలో ఇచ్చారు, అందరితో పాటు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, ఆత్మ నడిపింపులో ఇచ్చారు, అరిచి ఇచ్చారు, అరవకుండా ఇచ్చారు, అగపడకుండా ఇచ్చారు, అంచెలంచెలుగా ఇచ్చారు, అవసరాన్ని బట్టి ఇచ్చారు, అరుదైనదిగా ఇచ్చారు, అందుకోలేనంతగా ఇచ్చారు, అతిశయ కారణంగా ఇచ్చారు, అభినందనీయంగా ఇచ్చారు. ఇస్తానే ఉన్నారు. మీరు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు కూడా. మీరు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు కూడా. మరి ఇంకెందుకు అయ్యగారు మాకు ఇవ్వండి అని ప్రసంగాలు చేస్తున్నారు? మీరు
ఇంత ఘనంగా మేము ఇస్తూ ఉంటే, ఇంత గంభీరంగా మేము ఇస్తూ ఉంటే, ఇంత గొప్పగా మేము ఇస్తూ ఉంటే మరి ఇంకెందుకండి ఇవ్వండి ఇవ్వండి అని మీరు ప్రసంగాలు చేస్తారు. మరి ఈ సమయంలో అంటే ప్రియమైనటువంటి వారలారా, ఇవ్వడం అనేటువంటి విషయంలో ఏమిస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎక్కడిస్తున్నాం, ఎప్పుడు ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఈ ప్రశ్నలకు మనం చాలా ఖచ్చితమైనటువంటి సమాధానాలు కలిగి ఉండవలసినటువంటి వారం. మనం ఏమిస్తున్నాం? సామర్థ్యం ఇవ్వాలని, సమయం ఇవ్వాలని, సంపాదన ఇవ్వాలని బైబిల్ కోరుకుంటా ఉంటే, లేకపోతే దేవుడు కోరుకుంటా ఉంటే మనం ఏమిస్తూ ఉన్నాం? ఎవరికి ఇస్తూ ఉన్నాం? ఎక్కడిస్తూ ఉన్నాం? ఎప్పుడు ఇస్తూ ఉన్నాం? ఎలా ఇస్తూ ఉన్నాం? ఎందుకు ఇస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నటువంటి వారంగా ఒకవేళ ఇచ్చే వారం అయితే అది ఎంతో ఆశీర్వాదకరం, అదెంతో దీవెనకరం. అలాగున సంఘాన్ని ఆయత్తపరచాలని కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి, జ్ఞాపకం చేయడానికి మాత్రమే ఇవ్వండి అనేటువంటి ప్రసంగాలు కేవలం ఈ సమయంలోనే చేస్తాం. సంవత్సరం పొడుగునా ఎప్పుడు చేయం. సంవత్సరం పొడుగునా మనం చేసేటువంటి ప్రసంగాలు మీ ఆత్మీయ జీవితం గురించి, మీ పరిశుద్ధత గురించి, మీరు మనమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండేటువంటి విషయాల గురించే మనం మాట్లాడతాం. పర్టికులర్గా ఈ సీజన్లో వై వీఆర్ టాకింగ్ అబౌట్ గివింగ్ అని అంటే, గివింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవ్వడం అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇవ్వడం అనేది మనం చెప్పుకున్నటువంటి విషయం కాదు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం కాదు, స్వయాన దేవుడే చెప్పినటువంటి విషయం ఇవ్వండి అని. కాబట్టి ఇవ్వడం అనేది ఆయన నుండి మనం పొందుకున్నటువంటి ఆజ్ఞగా, కమాండ్మెంట్గా తీసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున ఓ ప్రాముఖ్యమైన 4 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. రాజకానుక అని టైటిల్తో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. రాజుకు ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి. దాచిపెట్టి ఇవ్వండి, దాచి ఉంచిన మేళను పొందండి. అడుగడుగునా ఇవ్వండి, అడిగి పొందండి. ఆయనదు ఆయనకి ఇవ్వండి, ఆకాశపు వాకిళ్ళను విప్పండి. ఈ 4 విషయాలు మీ మధ్యలోనికి ఈ రోజున ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ సందర్భంగా మీ మధ్యలోనికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిది, రాజుకు ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి. రాజుకి ఇవ్వండి, రాజులుగా పట్టుకు వెళ్ళండి. 1998 సంవత్సరంలో ప్రిన్స్ చార్లెస్ గారికి ఒక కాఫీ షాపు ఓనర్, ఆయన పేరు ఆలియర్ రెహమాన్, ది లండన్ కాఫీ ఎక్స్చేంజ్ అనేటువంటి కాఫీ షాప్ ఓనర్ ప్రిన్స్ చార్లెస్ గారిని కలవాలనుకున్నాడు. ఆ రాజును కలవాలనుకున్నప్పుడు ఎలా కలవాలి? ఎవరు పడితే వాళ్ళు కలవడానికి వీల్లేదు. కాబట్టి ఆ రాజును కలవాలనుకున్నప్పుడు ఆ రాజు కోసం నేను ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ని నేను ఇవ్వాలా. ఆ ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ని నేను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ గిఫ్ట్ యొక్క ప్రత్యేకతను బట్టి ఆ రాజు నన్ను అంగీకరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావనలో ఈ షేక్ ఆలియర్ రెహమాన్ ది లండన్ కాఫీ ఎక్స్చేంజ్ షాపు అతను ఏం చేశాడు అంటే 1998లో ప్రిన్స్ చార్లెస్కి $9,500 ఒక్క కప్పు కాఫీ విలువ $9,500. ఒకవేళ మన రూపాయల్లో చెప్పుకుంటే ఆనాడు ఈనాడు కాదు, ఆనాడు 5,70,000 రూపాయలు. 1 సింగిల్ కప్ కాఫీ హీ గిఫ్టెడ్ టు ప్రిన్స్ చార్లెస్. కారణం ఏంటంటే హీ జస్ట్ వాంట్ టు మీట్ ద కింగ్. రాజును కలవాలనుకున్నాడు. తన పట్టాభిషేక కార్యక్రమంలో తాను కూడా ఒక అతిథిగా ఉండాలనుకున్నాడు. ఆ రాజు యొక్క ఆనంద సమయంలో తాను కూడా కలిసి ఆ రాజును కలవాలనుకున్నాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ఒక కాఫీ షాపు ఓనర్గా ఆ రాజును కలవడం ఎప్పుడు సాధ్యమైంది ఈ ఆలియర్ రెహమాన్కి అని అంటే, ప్రియమైనటువంటి వారలారా, అత్యంత ఖరీదైనటువంటి ఒక కాఫీని తనకు బహుకరించడం వల్ల అది కలిగింది. అదేంటంటే $9,500 లేక 5,70,000 రూపాయలు విలువైనటువంటి కాఫీని ప్రిన్స్ చార్లెస్కి ఇవ్వడం ద్వారా కలవగలిగాడు. ఎందుకు ఈ వృత్తాంతాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వస్తానంటే, ఈ రోజుల్లో కాదు ఆ రోజుల్లో కూడా ఒకవేళ ఈ రోజున మన ఎమ్మెల్యేలని కానీ ఎంపీలని కానీ సంఘంగా మనం కలవాలనుకుంటే ఏదైనా ఒక సందర్భంలో ఏం చేస్తారో తెలుసా? మనం అందరం ఇట్లా వెళ్ళిపోయి పలానా బ్యాప్టిస్ట్ సనత్ నగర్ వాళ్ళు వచ్చారయ్యారంటే వాళ్ళు మనల్ని చూసినప్పుడు మన చేతుల్లో కనీసం ఒక పెద్ద సైజు బొకే కానీ షాల్వాలు కానీ కనబడలేదనుకోండి, వాళ్ళని పక్కన పెట్టండి అని అంటారు. మనం పెద్దవారిని కలిసేటప్పుడు, నాయకుల్ని కలిసేటప్పుడు, రాజుల్ని కలిసేటప్పుడు ప్రోటోకాల్ ఏంటంటే మనం అందరం కూడా ఏదో ఒక విషయాన్ని, వస్తువును వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళాలా. కనీసం ఒక బొకే వాళ్ళకి ఆఫర్ చేయాలా.
ఒక మంచి ఖరీదైనటువంటి షాల్వాను వారికి కప్పాలా. కారణం ఏంటంటే మనం ఆ రీతిగా బొకేను తీసుకొని వెళ్ళడం, షాల్వాను ఇవ్వడం దేన్ని సూచిస్తుంది అని అంటే అది వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంది, వాళ్ళ యొక్క స్థాయిని చూపిస్తూ ఉంది, వాళ్ళ యొక్క స్థితిని చూపిస్తూ ఉంది, వాళ్ళ యొక్క అధికారాన్ని చూపిస్తూ ఉంది. అలాగే ఈ ఆలియర్ రెహమాన్ కూడా ప్రిన్స్ చార్లెస్ని కలవడానికి అంత ఖరీదైనటువంటి కాఫీని బహుకరించాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజులకు ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ తెరుద్దామా? మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం బైబిల్ తెరుద్దాం. అక్కడ షేబా దేశపు రాణి సొలొమోను రాజును కలవడానికి వచ్చింది. సొలొమోను రాజును కలవడానికి వచ్చినప్పుడు ఆ షేబా దేశపు రాణి తీసుకొచ్చినటువంటి విషయాలను గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి 10వ వచనంలో, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఒఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఒఫీరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహువిస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరమునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఒక రాణి ఒక రాజును కలవాలనుకున్నప్పుడు, ఒక రాణి ఒక రాజును దర్శించాలనుకున్నప్పుడు, ఒక రాణి ఒక రాజు యొక్క ప్రభావాన్ని చూడాలనుకున్నప్పుడు, ఒక రాణి ఒక రాజు యొక్క గొప్పతనాన్ని చూడాలనుకున్నప్పుడు ఆ రాణి ఒట్టి చేతులతో రాలా. ఆ రాణి ఏం చేసింది అని అంటే గొప్ప పరివారముతో గంధవర్గములను తీసుకొని వచ్చింది, విస్తారమైన బంగారాన్ని తీసుకొని వచ్చింది, రత్నాన్ని ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చెను. ప్రియమైనటువంటి వాళ్ళ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ రాణి అలాగూ వచ్చిందో అక్కడ రాయబడినటువంటి మాట తర్వాత వచనాల్లో చూడండి, 13వ వచనంలో, సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. సొలొమోను ప్రభావాన్ని బట్టి, సొలొమోను యొక్క గొప్పతనాన్ని బట్టి, సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, సొలొమోనుకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి ఆయన కూడా ఆమె గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి, ఆమె కొంత ఇచ్చింది కాబట్టి ఈయన కూడా ఆమెకు కొంత ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆమె కోరింది కూడా ఇచ్చాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజును ఒక రాణి దర్శించినప్పుడు, ఒక రాజును ఇంకొక రాజు దర్శించినప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే వారు వారి యొక్క ప్రభావాన్ని బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క గొప్పతనాన్ని బట్టి, వారి యొక్క మహిమను బట్టి, వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, వారి యొక్క ప్రభావాన్ని బట్టి వారు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. అక్కడ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఒకవేళ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చూస్తాం, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడినటువంటి వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. యేసుక్రీస్తు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఆయన రాజులకు రాజు. యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాట, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. విశ్వాసుల గురించి రాయబడినటువంటి మాట పేతురు గారు రాస్తా ఉన్నాడు తన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. సో ఏం జరుగుతూ ఉందో తెలుసా అండి? ప్రతి ఆదివారం రాజులకు రాజును రాజులు కలవడానికి వస్తూ ఉన్నారు, రాణులు కలవడానికి వస్తూ ఉన్నారు. రాజులకు రాజును రాజులు కలవడానికి వస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం రాణులు కలవడానికి వస్తూ ఉన్నారు. రాజును ఒక రాణి కలిసింది, సొలొమోను రాజును షేబా దేశపు రాణి కలిసింది, ప్రిన్స్ చార్లెస్ని ఒక కాఫీ షాప్ ఓనర్ కలిశాడు. వాళ్ళు కలిసినప్పుడు రాజులకు ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, రారాజును కలవడానికి వస్తున్నటువంటి ఈ రాజులు, రారాజును కలవడానికి వస్తున్నటువంటి ఈ రాణులు మరి ఏం తీసుకొని వస్తూ ఉన్నారు?
రాజుకు ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి. సొలొమోను వృత్తాంతంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు? షేబ దేశపు రాణి తన సామర్థ్యంలో సొలొమోను యొక్క ప్రభావాన్ని బట్టి కొంత తీసుకొని వస్తే, రాజైనటువంటి సొలొమోను ఏం చేస్తా ఉన్నాడు ఆయనంటే, తన ప్రభావాన్ని బట్టి, తన స్థితిని బట్టి ఆమె తెచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఆమె అడిగింది కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ రాజులు ఏం చేస్తూ ఉంటారు అంటే అదే చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి మన వాళ్ళందరూ కూడా, మన వాళ్ళనే కాదు ఎవరైనా కానీ వెళ్ళి ఏం చేస్తారు అంటే, అయ్యా అని అందరూ నమస్కారం పెడతారు. ఒక 350 రూపాయలు బొకే ఇస్తారు, ఒక 550 రూపాయల షాల్వా కప్పుతారు. అయ్యా మాకు బరియల్ గ్రౌండ్ కోసం మీరు గోడ కట్టాలయ్యా, ఎంత అవుద్దయ్యా అంటే 5 లక్షలు అవుద్ది. ఇచ్చింది 500 రూపాయల బొకే, అడిగింది 5 లక్షలు, అయినా ఇచ్చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మనం చూపించినటువంటి ఆ విధానం, మనం ఇచ్చినటువంటి ఆ గౌరవం, ఆ విలువ, మనం చూపించినటువంటి ఆ మర్యాద, ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయని అంటే, వాళ్ళు మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వడానికి వాళ్ళకి ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంది. అలాగే సొలొమోను మహారాజు దగ్గరకు షేబ దేశపు రాణి వచ్చి కానుకలు ఇచ్చింది. రాజైన సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అంతకు మించి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీన్ని మన ఆత్మీయ జీవితానికి ఆపాదించుకోవడానికి మరి ప్రయత్నం చేద్దాం. రాజులకు రాజైనటువంటి యేసు క్రీస్తు దగ్గరకు మనం అందరం కూడా కలుసుకోవడానికి వస్తూ ఉన్నాం. మందిరంలో రాజులుగా వస్తూ ఉన్నాం. రాజులైనటువంటి యాజక సమూహంగా పిలువబడినటువంటి వారు మనం అందరం కూడా, రాజులో రాణులో మనం అందరం కూడా రాజులో రాజైనటువంటి యేసు క్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, నువ్వు నేను తీసుకొని వచ్చేది ఏంటి, నువ్వు నేను ఆయనకి ఇస్తున్నది ఏంటి? ఫర్ షూర్ ఖచ్చితంగా నువ్వు నేను ఇచ్చేదానికంటే 10 ఎక్కువగానే ఆయన ఇస్తాడు. ఎందుకనంటే నువ్వు నేను రాజులం, ఆయన రారాజు. ఎందుకంటే నీవు నేను ఈ లోక సంబంధ సామర్థ్యాలతో ఉన్నటువంటి వారం, కానీ ఆయన సర్వ సృష్టిని సృజించినటువంటి వాడు. మార్గము లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, లేనటువంటి వాటిని ఉన్నటువంటి వాటిగా పిలుస్తాడు. ఆయన రాజులకు రాజుగా, రాజులంగా, రాణులంగా మనం కలుస్తూ ఉన్నప్పుడు ఆయన్ని, వెన్ వీఆర్ మీటింగ్ ద కింగ్స్ ఆఫ్ కింగ్స్ యాజ్ కింగ్స్ అండ్ క్వీన్స్, వాట్ వీఆర్ ఆఫరింగ్, మనమేమిస్తూ ఉన్నాం? షేబదేశపు రాణి అయినా లేకపోతే ఇంకెవరైనా ఏం చేస్తారంటే, వారికి తగ్గ, వారి ప్రభావానికి తగ్గ గిఫ్ట్ని తీసుకెళ్తారండి. వారి ప్రభావానికి తగ్గ గిఫ్ట్ని తీసుకెళ్తారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేద్దామా? రాజుల రాజైనటువంటి ఆ ప్రభువు మన కోసం ప్రాణాన్ని పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి రాజు, మనలందరినీ రాజులుగా, రాణులుగా పిలుస్తున్నటువంటి వాడు, తనతో పాటు ఖచ్చితంగా మనల్ని కూర్చుండబెట్టి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతున్నటువంటి ఆ రారాజుకు రాజులుగా, రాణులుగా ఇవ్వగలదామా? ఇద్దామా? ఈ సీజన్లో మీరు దీన్ని ఆలోచించాలని, మీరు అలాగున మీరు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నా. దాచిపెట్టి ఇవ్వండి, దాచి ఉంచిన మేళ్లను పొందండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ వాళ్ళతో చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే అని మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘంతో ఏమని చెప్తా ఉన్నాడు? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయమాకండి దయచేసి. హార్వెస్ట్ ఫెస్టివల్కి సిద్ధపడతా ఉన్నాం, ఆ పర్టికులర్ ముందు రోజో వెనక రోజో పోగు చేయమాకండి దయచేసి. నేను వచ్చినప్పుడు పోగు చేయమాకండి. మీరు ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలా, మీరు ఎలాంటి కోణాన్ని మీరు కలిగి ఉండాలి అని అంటే, ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను ఒకసారి 6 months బ్యాక్ అనుకుంటాను, వరంగల్ ప్రాంతంలో లస్కర్ సింగారం బ్యాప్టిస్ట్ చర్చ్ అనుకుంటాను, హంటర్ రోడ్లో ఉంటుంది అనుకుంటాను. వరంగల్ ప్రాంతాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నం వరకు 2 సెషన్స్ మాట్లాడాను. మధ్యాహ్నం లంచ్కి నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టారు. ఆ రూమ్లో కూర్చోబెడితే నాకు రైట్ సైడ్ షెల్ఫ్లో ఇదిగో ఇలాంటి ముంతలు చాలా కనపడతా ఉన్నాయి. దాదాపు 100 పైన ఉన్నాయి అక్కడ ముంతలు, ఇట్లా ఉన్నాయి.
దాని మీద ఒక్కొక్క పేరుంది. పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు ఈ ముంతలు అని అంటే, ఏం లేదు సార్, వాళ్ళకి 31st నైట్ ఈ ముంతలు ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి దేవుడు నచ్చినప్పుడు, దేవుడు వాళ్ళకి సహాయం చేసినప్పుడు, అది ప్రతిరోజు కావచ్చు, రోజుకు 2 సార్లు కావచ్చు, రోజుకు 3 సార్లు కావచ్చు, వాళ్ళకి నచ్చినప్పుడల్లా ఆ ముంతలు వేస్తూ ఉంటారంట. వాళ్ళు సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేసరికల్లా ఆ ముంతలన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తారంట. పాస్టర్ గారికి అంటే సంఘానికి ఇస్తారంట. చాలా మంచి విషయంగా అనిపించింది నాకు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు ఏం చెప్తా ఉన్నాడు ఆయన అంటే, పర్టికులర్ సమయంలో పోగు చేయమాకండి. ఏమండి మనం అందరం కూడా మరి రేపు ఇది చేసుకుందామని అంటే, సార్ నేనెంత, సార్ అమ్మగారు నేనెంత, అయ్యగారు నేనెంత. నో 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 పౌలు గారు ఏమంటా ఉన్నాడు ఆయన అంటే, నేను వచ్చినప్పుడు పోగు చేయమాకండి. మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలనంటే, ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును, ఎవ్రీవన్ హూ ఇస్ సిట్టింగ్ హియర్, ఎవ్రీవన్, ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక మాట చెప్పనియండి. ఒకవేళ మీరు పరిశుద్ధుల కొరకైనటువంటి సహాయం కానివ్వండి, లేకపోతే సంఘ పరిచర్యల కోసమైనటువంటి కానుక కానివ్వండి, ఈ మాట చెప్పనియండి. ఒకవేళ మీరు ఆ ఇచ్చేటువంటి కానుకలో లేకపోతే ఇచ్చేటువంటి ఆ విషయంలో మీరు ఎదుగుదల వర్ధిల్లడం కనబట్టలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వర్ధిల్లడం లేదని. ఒకవేళ ఇంకోటి కూడా జరగవచ్చు, మీరు వర్ధిల్లుతూ ఉన్నారు, కానుకలో వర్ధిల్లు కనపరచట్లా మీరు వర్ధిల్లుతూ ఉన్నారు, బట్ యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ డెవలప్మెంట్, వాట్ యు ఆర్ గెయినింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద చర్చ్. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాగున అందుకోసమును మనందరికీ తెలుసు, మీకందరికీ కూడా చాలామందికి అలవాటు ఉండొచ్చు. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, అన్నం వండేటప్పుడు ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారా? ఓకే, ఎంత పోయాలమ్మా అంటే 8 గిద్దెలు పోయిరా అని అంటారు అనమాట. 8 గిద్దెలు పోసి చాట్లో పోసిస్తే రాళ్ళు తీస్తూ ఉంటారు. రాళ్ళు తీసి చెరిగిన తర్వాత అప్పుడు దాంట్లో నుండి ఒక గుప్పెడు బియ్యం పట్టుకొని ఆ డబ్బాలో వేస్తారు. ప్రతిరోజు వేసి దాన్ని తీసుకొని వచ్చి ఆదివారం ఇక్కడ పెడతారు. ఏంటి ఆ బియ్యం అవసరమా? అవసరం కావచ్చు, కానీ దానికన్నా కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ దాతృత్వం ఏంటంటే, ఆ భావన ఏంటంటే, ఎవ్రీ డే నేను ఈ ఆహారం తింటా ఉంటున్నానంటే, అయ్యా ఇదిగో నీ వల్ల తింటున్నాయా, ఇదిగో నేను ఈ పర్టికులర్ స్థితిలో నేను ఉన్నానంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఎవ్రీ డే దే ఆర్ రిమెంబరింగ్ గాడ్. ఎవ్రీ డే మై డియర్ చర్చ్, ఎవ్రీ డే దే ఆర్ రిమెంబరింగ్ గాడ్. విచిత్రం ఏంటంటే, అధునాతన ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి వారంగా అలాంటి మంచి వాతావరణాల్లో నుండి మనం బయటకు వచ్చేస్తూ ఉన్నాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయమాకండి, దయచేసి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయమాకండి. అమ్మ పౌలు గారు వస్తూ ఉన్నాడు రా, పౌలు గారు అడుగుతాడు రా, కాబట్టి అరే అందరు కబురు పంపేయండి రా, పౌలు గారు వస్తూ ఉన్నాడు అని చెప్పేసి అందరూ అమ్మ వస్తూ ఉన్నాడా అడుగుతాడని చెప్పేసి అందరినీ పోగు చేయదు. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లున కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నిన్న సాయంత్రం ఒక బర్త్డే చేయడానికి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి వెళ్ళాను. చిన్న కుమారుడు. అంతా అయిపోయిన తర్వాత కాపర్లకు ఖచ్చితంగా ప్రార్థన అయిపోయిన తర్వాత కానుకిస్తారు కదా, వాళ్ళు కూడా కానుకిచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి కానుక ఏంటో తెలుసా? కవరే ఇచ్చారు. ఆ కవర్లో ఏమున్నాయి తెలుసా? అన్ని రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆ పిల్లవాడికి వాళ్ళు ఇస్తున్నటువంటి పాకెట్ మనీ అది. దాంట్లో నుంచి వాడు దాచిపెట్టుకొని వాడి బర్త్డేకి వాడే నాకు ఆ కానుకిచ్చాడు. నేను దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవ్రీ డే దాచిపెట్టి ఇవ్వండి. ఆ పర్టికులర్ డే రావడంతోనే ఓకే ఈ సంవత్సరం ఎంత ఇద్దాం, నో అది కూడా మంచిదే, కాదనట్లేదు నేను. కానీ మీరు ప్రతిరోజు దాచిపెట్టి ఇస్తే దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, మీరు దాచిపెట్టి ఇవ్వండి, మీకోసం దాచి ఉంచిన మేళను పొందండి. బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగునా ఇవ్వండి, అడిగి పొందండి. నిర్గమకాండం 36వ అధ్యాయంలో మోషే గారు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలని చెప్పినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా చూపినటువంటి ఆ దాతృత్వాన్ని మనం చూస్తే, పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొని అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు
తెచ్చుచుండిరి. ఎవ్రీ డే, ప్రతి ఉదయం లేస్తూ ఉన్నారంట. అక్కడ చూస్తూ ఉన్నారంట, బెసలేలు పనిచేస్తూ ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారపు పని చేస్తూ ఉన్నాడు. బెసలేలు తన పరివారం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అది చూడటంతోనే ఇక్కడ గుడారంలో ఉదయాన్నే లేచి చూసినటువంటి వాడు అరెరెరని చెప్పేసేసి మొహం కడుక్కొని స్నానం చేసేసి ఏదో ఒకటి తీసుకొని బంగారమో రాగో ఎత్తడో వస్త్రమో నూలో ఏదో ఒకటి తీసుకొని పోయి ప్రతి ఉదయం ఇస్తూ ఉన్నాడంట. ప్రతి ఉదయం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి బెసలేలు తన పరివారం తీసుకున్నారు. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. ఎవ్రీ డే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవ్రీ డే. ఫస్ట్ సపోజ్ you are having a breakfast maybe in a hotel. Send something to God. You have online payment, right? Maybe you are having a lunch with your friends. Celebrate it with God. Send something to God. Maybe you are somewhere. వెళ్తా ఉన్నారు, ప్రయాణంలో దేవుడు సహాయం చేశాడు. Send something to God. Show your gratitude. అప్పటికప్పుడే ఎవ్రీ డే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ దట్ యూ కెన్ షో యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ఎవ్రీ డే ప్రియమైనటువంటి వాళ్ళ అసలు ఉదయం లేవడంతోనే గాలి వస్తుంది, దేవా నీకు వందనాలయ్యా. సెండ్ సంథింగ్ టు గాడ్. పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి వాళ్ళు తీసుకున్నారు. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుండ్రి. ఏం జరిగిందో తెలుసా? తర్వాత చదువుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? మోషే ఒరే బాబు ఇక ఆపండిరా అన్నాడంట. ఇక ఇయ్యమాకండి, దయచేసి ఆపండి, ఇయ్యండి అన్నలా మోషే గారు. ఆపండి. ఎప్పుడు? ప్రజలు మనపూర్వకంగా ఎప్పుడైతే ప్రతి ఉదయం కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కోరుకున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారం వాళ్ళ మధ్యలోనికి వస్తే దేవాది దేవుడు వాళ్ళ మధ్య నివాసం ఉండబోతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవాది దేవుడు వాళ్ళ మధ్య నివాసం ఉండబోతా ఉన్నాడని వాళ్ళు దాన్ని ఊహించినప్పుడు ప్రతి ఉదయం వాళ్ళు కానుక ఇవ్వకుండా ఉండలేకపోయారు, అర్పణ ఇవ్వకుండా ఉండలేకపోయారు. దానికన్నా గొప్ప విషయాన్ని చెప్పనివ్వండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటా ఉన్నాడు, మీతో ఉంటా ఉన్నాడు. మీ దేహములే ఆలయాలు, మీ హృదయములే పరిశుద్ధాత్మక నిలయాలు. ఇంకెంత గొప్ప స్థితి అండి మంది. అసలు ఎవ్రీ మినిట్ ఆటో పేమెంట్ పెట్టండి. నన్ను అడిగితే అసలు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆటో పేమెంట్ పెట్టండి. ఎవ్రీ డే దేవుని యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలో ఉండబోతా ఉందని ఆ ఊహే వాళ్ళందరూ ఎవ్రీ డే దే ఆర్ గివింగ్. అడుగడుగునా ఇచ్చారు, ప్రతిదినం ఇచ్చారు. అడిగి పొందండి అని అంటా ఉన్నాడు. చివరిది, ఆయనకి ఇవ్వండి, ఆకాశపు వాకిళ్లను ఇప్పండి. ప్రభు చెప్తా ఉన్నాడు, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో కూడా 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 10వ భాగము యెహోవా సొమ్ము. ప్రియమైనటువంటి వాళ్ళారా, 10వ భాగం అంటంతోనే వాస్తవంగా 2-3 భావనలు ఉన్నాయి సంఘాల్లో. 10వ భాగం మనకు కాదు కదండి, అది పాత నిబంధన వారికి చెప్పింది కదా అని అంటే, వాస్తవంగా పాత నిబంధన వారికి కూడా చెప్పింది కాదు, తర్వాత చెప్పారు దాన్ని. కానీ 10వ భాగం ఒక ఆజ్ఞగా ఇవ్వబడటానికంటే ముందే అబ్రహాము 10వ భాగాన్ని ఇచ్చాడు. యాకోబు కూడా 10వ భాగాన్ని దేవునికి ఒప్పుకున్నాడు, మొరపెట్టుకున్నాడు, అయ్యా నేను ఇస్తానయ్యా అని చెప్పేసి. కాబట్టి ఆజ్ఞగా 10వ భాగం ఇవ్వబడటానికంటే ముందే వ్యక్తులు చాలా మనపూర్వకంగా మేము 10వ భాగాలు ఇస్తానని దేవునికి ఒప్పుకున్నారు. అలాగనే నూతన నిబంధన క్రైస్తవులుగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే సామర్థ్యము కొలది, వర్ధిల్లిన కొలది, సామర్థ్యానికి మించి అనేటువంటి మాటలు నూతన నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. కానీ 10వ భాగము ఇవ్వడం అనేటువంటిది ఒక క్రమంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి మనం అందరం కూడా కలిగి ఉన్నాం, చాలా మంచి విషయం. అయితే 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాది. ప్రియమైనటువంటి వాళ్ళ 10వ భాగం అంటే అంత మామూలుగా 10%. వాస్తవంగా యూదులకు చెప్పినప్పుడు అది 10% కాదు, అది 23%.
వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు దశమభాగాలు ఇవ్వాలా, 3 రకాలుగా ఇవ్వాలా. అవన్నీ లెక్క కడితే దాదాపుగా 23% వాళ్ళు దశమ భాగంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మూడు దశమ భాగాలుగా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అలాగనే వాళ్ళు ఆయా పండుగల్లో ఆయా సందర్భాల్లో వాళ్ళ పంటలు, వాళ్ళ ఫలాలు, ప్రథమ ఫలాలు, వాళ్ళ అన్నీ కూడా తీసుకొని ఇచ్చేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా లెక్క కడితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 50% ఇచ్చేవాళ్ళంట. వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఎంత ఇచ్చేవాళ్ళంట? సంవత్సరం మొత్తం మీద 50% ఇచ్చేవాళ్ళంట ఇశ్రాయేలీలు. అది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి కట్టడ. సరే, మనం 50 వదిలే కానీ 10 దగ్గర ఆలోచన చేద్దాం. మనం అందరం కూడా 10 ఇస్తున్నామండి, 10% ఇస్తూ ఉన్నాం కదా. 10% ఎవరిదంట? దేవుడిది. దేవుడికి ఇవ్వడంలో గొప్పే ఉందండి. ఇప్పుడు మా నాన్నగారు మా 4 పిల్లలకి 4 భాగాలు చేశారు ఒక స్థలాన్ని అనుకుందాం. ఒక 80 సెంట్లు ఉంటే 20 సెంట్లు ఇచ్చారు, లేకపోతే 20 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు మా అన్నదమ్ములు అందరు కలిసి, అరే చిన్నోడా నానిచ్చాడురా, ఇదిగో 20 సెంట్లు నీదే అని అన్నారనుకో, దాంట్లో ఏమైనా గొప్ప ఉందా? కారణం ఏంటంటే అది నా భాగమే, వాళ్ళు ఎట్టయినా నాకు ఇవ్వాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు, అరే చిన్నోడు కొంచెం వాడు ఎదగలేదురా, వాడికి కొంచెం సహాయం చేద్దాం కాబట్టి మన 20లో ఇంకొక 10 వేసి ఇంకొక 30 కలిపి వాడికి 20 + 30 50 ఇద్దాంరా వాడికి అని ఆలోచన చేశారనుకోండి, అప్పుడేం చేసినట్టు? ఇచ్చినట్టు. అది మనం దశమ భాగాలు ఇస్తూ ఉన్నాం, దేవునికి వందనాలు, కానీ దేవుడికే ఇస్తూ ఉన్నాం. ఏంటి దాంట్లో గొప్ప? ప్రియమైనటువంటి వారు, బైబిల్ గ్రంథంలో ఇంకా హోలిస్టిక్గా మనం చదివితే అసలు ఈ భూమే నాదంటాడు. భూమియు దాని సంపూర్ణతయు దాని మీద ఉన్నదంతా కూడా నాదే. దినవృత్తాంతాల గ్రంథాలు అంటాడు, లేకపోతే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, ఇదిగో మీరు భాగ్యం అంతా కూడా ఎలా సంపాదించుకున్నారంటే నేను మీకు ఇచ్చాను కాబట్టి మీరు సంపాదించుకున్నారంటాడు. వాస్తవంగా ఈ 100% దేవుడిదే. కానీ ఆయన ఏం చేశాడంటే మన గురించి ఆలోచించి, మన యొక్క బాధ్యతల గురించి ఆలోచించి ఆయన ఏం చేశాడంటే, ఒరే బాబు మీ దాంట్లో 10% పక్కన పెట్టండి, లేవీలు బతకాలి కదా అన్నాడు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఆ 10 దేవుడిది అయినప్పుడు దేవుడికే ఇచ్చేస్తా ఉన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద ఎక్స్ట్రా దట్ వీఆర్ గివింగ్ టు గాడ్? ఇది కొంచెం ఆలోచన చేద్దామండి. అఫ్కోర్స్ పాస్టర్ గారండి, మరి ఆయా సందర్భాల్లో మరి ప్రతి ఆదివారం సాధారణ కానుకలుగానో, ప్రత్యేకమైన కానుకలుగానో, కృతజ్ఞతా కానుకలుగానో మేము అందరూ ఇస్తూ ఉన్నాం కదండి. ఆయా పిలుపులను బట్టి మణిపూర్ పంపించాలన్నా, లేకపోతే సంఘాలు కట్టాలన్నా, మందిరాలు కట్టాలన్నా మేము ఇస్తూ ఉన్నాం కదండి. అంటే నేను ముందే చెప్పాను, మీరందరూ ఇవ్వబట్టే 53 సంవత్సరాల ఘన చరిత్ర ఈ చర్చికి ఉంది. 25 ఉపసంఘాలు కలిగి ఉన్నాం, 15 మంది పాస్టర్లను, కుటుంబాలను పోషిస్తూ ఉన్నాం. మనం సంవత్సరానికి 20 ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క కార్యక్రమానికి దాదాపుగా 2 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. దశమ భాగం యెహోవాది అయినప్పుడు దానికన్నా, అందుకోసం నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమంటాడు ఆయనంటే, మీ సామర్థ్యానికి మించి ఇవ్వండి అని అంటాడు. మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వండి అని అంటాడు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు ఇస్తానంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజుకు ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి. దాచిపెట్టి ఇవ్వండి, దాచి ఉంచినటువంటి మేళను పొందండి. అడుగడుగునా ఇవ్వండి, అడిగి పొందండి. ఆయన దానికి ఇవ్వండి, ఆకాశపు వాకిళ్ళను విప్పండి. మనం ఇచ్చేటువంటి విషయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగున ఉన్నప్పుడు దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈయుడి మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట.
అనగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉప్పు తీసుకొని వెళ్ళి ఉప్పిస్తే వాళ్ళు కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కూరగాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాంసం ఇచ్చేటువంటి వాళ్ళు. అలాగున మీరు ఏ కొలతతో ఇస్తారో అవతల వాడు కూడా ఆ కొలతతోనే ఇస్తాడు. 2 బీరకాయలు ఇచ్చావనుకో 200 గ్రాముల మటన్ ఇస్తాడు అవతల వాడు. నువ్వు 1 బీరకాయ ఇచ్చావనుకో 100 గ్రాముల మటన్ ఇస్తాడనమాట. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే అవతల వాడు ఇస్తాడనంటే నువ్వు ఏ కొలతతో అణిచి కుదిలించి నువ్వు ఇట్లా ఇస్తావో. చాలాసార్లు ప్రేమైనటువంటి వారులారా గమనించండి, ఇంతకుముందు మానికలు ఉండేవి కదా, ఆ రోజుల్లో సహాయం కోసం వెళ్ళినప్పుడు ఓ మానిక బియ్యం ఇవ్వండి లేకపోతే ఒక మానిక వడ్లు ఇవ్వండి అని అంటే ఆ మానికతో ఇట్లా బోరెంలో ముంచి వడ్లు తీసినప్పుడు మామూలుగా ఇట్లా పోస్తే తక్కువ వస్తాయి. కానీ దాన్ని అణిచి ఇట్లా లోపలికి అణిచి కుదిలించి ఇట్లా కదిపి చేస్తే ఇంకొన్ని పడతాయి. అదే అంటా ఉన్నాడు, అణిచి కుదిలించి ఇవ్వండి, కొలిచివ్వండి. మీరు ఎట్లా కొలుస్తారో ఇచ్చేటప్పుడు అలాగే మీరు కూడా కొలవబడతారు. దేవుని విషయంలో కూడా అంతే ప్రియమైనటువంటి వాళ్ళారా. మీరు ఎంత అణిచి కుదిలించి ఇవ్వడానికి ఇష్టపడతారో రారాజుకి ఇస్తా ఉన్నారు కాబట్టి రారాజుకు తగ్గట్టుగా మీకు ఇస్తాడు. రాజుకి ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి. దాచిపెట్టివ్వండి, అప్పటికప్పుడు పోగు చేయొద్దు, దాచిపెట్టివ్వండి. మీ పిల్లలకు దాచిపెట్టడం నేర్పించండి. దేవుని కోసం దాచి ఉంచినటువంటి మేళను పొందండి. అడుగడుగున ఇవ్వండి, ప్రతిదినము ఎవ్రీ డే రిమెంబర్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీ డే దేవునికి ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. ఆకాశపు వాకిళ్లను విప్పండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మరి ఒకసారి సంఘంగా మీ ఎదుటకు వస్తూ ఉన్నాం. సంఘంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం 2వ ఆదివారం ఈ సాంవత్సరిక కృతజ్ఞత అర్పణల పండుగ మేము జరిపించుకుంటా ఉన్నాం. సంవత్సరంలో మీ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, సంవత్సరంలో మీ పోషణను జ్ఞాపకం చేసుకుంటూ, సంవత్సరంలో మీ కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ, సంవత్సరంలో మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సంవత్సరంలో మీరు మాకు ఆలోచన చెప్పి నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీ మేళ్లను మరువక ఈ కాలానికి తగ్గట్టుగా మేము మీరు మాకిచ్చిన సంపాదనలో నుండి, మీరు మాకిచ్చిన సమయంలో నుండి, మీరు మాకిచ్చిన సామర్థ్యంలో నుండి కొంత మేము తీసుకొని వస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఇచ్చే విధానంలో మేము రారాజును కలుసుకోవడానికి వస్తూ ఉన్నాం. రాజులుగా రాణులుగా రాజుకు తగ్గట్టుగా మేము ఇవ్వడానికి మాకు సహాయాన్ని దయచేయండి. అలాగే రారాజుగా మీకు తగ్గట్టుగా మీరు ఇవ్వాలనుకున్నది మేము తీసుకొని వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. అప్పటికప్పుడు కాకుండా దాచిపెట్టి ఇచ్చేటువంటి వారంగా, దాచి ఉంచిన మేళ్లను పొందేవారంగా, ఎప్పుడో ఒకప్పుడు అన్నట్టుగా కాకుండా అడుగడుగున ఎవ్రీ డే ఇవ్వడానికి, అడిగి పొందుకోవడానికి, ఆయనదు మీది మీకు ఇవ్వడానికి, మీది మీకు ఇచ్చినప్పుడు మా ప్రభువా మేము శాపం నుండి తప్పించబడి, మా ప్రభువా మీరు చెప్పినటువంటి వాగ్దానం ఆకాశపు వాకిళ్లను విప్పుతానంటా ఉన్నారు. మా హృదయం, మా విధానం, మా దృక్కోణం ఇవ్వడంలో మెరుగుపరచుమని, వృద్ధిపరచుమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్.